ఏం చేయలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆయన ఇంట్లో. ఆయన శిష్యులు ధరంపురి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంటికి కూడా పిలవరు మమ్మల్ని. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది మాది. కాంగ్రెస్ పార్టీ పుట్టింది మా ఇంట్లో, అండ్ కాంగ్రెస్ పార్టీ ఆయన వల్ల వచ్చింది. ఆయన శిష్యులు వీళ్ళంతా మమ్మల్ని ఇంటికి కూడా పిలవరు. ఒకరోజు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ప్రజలందరూ అడగండి ఎందుకు నేను కాంగ్రెస్ పార్టీలో లేను. టికెట్ కొరకు అడగట్లేదండి, కనీసం ఇంటికి కూడా పిలవట్లేదు. అని శిష్యులు మేము ఏం పాపం చేసినాం వాళ్ళకి. స్థానికేతరులకు ఇస్తారు ఎంపీ సీట్లు. ఊరూరా మండలు జిల్లా మొత్తం చెప్తాను నేను. రాజారాం గారు చేసిన సేవలు ఏంటి, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ రోజు నిల్చున్న వీళ్ళందరూ ఆయన వల్ల ఎమ్మెల్యేలు అయినారు. ఈ రోజు మా కుటుంబాన్ని కనీసం పిలవడగరు. రాజారాం గుప్తా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు పెట్టారు. ముఖ్యమంత్రి గారు నేను అయిపోయిన తర్వాత వెళ్ళి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళి అడగబోతున్నా నేను ఎందుకు మా ఫ్యామిలీని పిలవలేదు. కనీసం పార్టీ కొరకు కనీసం మమ్మల్ని పిలవరు. ఆయన పేరు పెడితే ఇది అన్యాయం. ధరంపురి శ్రీనివాస్ గారిని అడుగుతున్నా, నేను సంతోష్ రెడ్డి గారిని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది, అన్యాయం చేసింది.